మోందా తుఫాను ప్రభావంతో నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు తరలించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో మోంతా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఇప్పుడు మనం మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టుగా మూసీ దగ్గర ఉన్న మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మొన్న వచ్చినట్టుగా వర్షాలు, గత నెలలో వచ్చినట్టుగా వర్షాలు అప్పుడు వచ్చినప్పుడు వరదలు ఏ విధంగా వస్తున్నాయో మూసీకి మళ్ళీ అదే విధంగా వస్తుంది. పైన ఎగువన మూసీ ఎగువన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ ప్రాజెక్టు జలాశయం కావచ్చు, గండిపేట జలాశయం కావచ్చు, జంట జలాశయాల నుంచి గేట్లు తెరవడంతో నీళ్లు దిగువకు వస్తున్నాయి మూసీలో. ఇప్పుడు పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు మూసారాంబాగ్ బ్రిడ్జి ఈ విధంగా కూల్చారు, కొత్త బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నిర్మాణం చేపడుతున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ ఉండే. అయితే అంతేకాకుండా అంటే హిమాయత్ సాగర్, గండిపేట రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్ళే కాకుండా మిగతా నగరంలో కురిసేట కాలనీలు కావచ్చు, మిగతా చోట్ల కురిసేట వర్షాలతోటి లోతట్టు ప్రాంతాల జలమయమే కాకుండా ఆ నీళ్ళన్నీ కూడా మూసీ నదిలోకి వస్తున్నాయి. మూసీ ఈ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు హుస్సేన్ సాగర్కు కూడా 638 క్యూసెక్కుల వరద వస్తుంది. దాంతో వచ్చిన నీరు వచ్చినట్టు హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు వస్తుంది. ఆ విధంగా కింద ఉన్నట్టుగా గోల్నాగ్ కావచ్చు, అశోక్ నగర్ ఆ ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు, హైడ్రా అధికారులు అలర్ట్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నట్టుగా జనాలను కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఏ సమయంలో అయినా క్లౌడ్ బర్స్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. అసలే మోంతా తుఫాను ప్రభావం ఉండటంతో, అంతేకాకుండా ఇప్పుడు ఋతుపవనాలు కూడా వర్షాలు కూడా కురవటంతో ఆ వర్షానికి ఈ వర్షానికి తోడు కావడంతో ఎక్కువగా నీళ్లు వరదలు వచ్చేట అవకాశం ఉంటుంది. ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందో తెలియదన్న ఆలోచనతో హైడ్రా అధికారులు, పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా జనాలను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల రేకుల షెడ్లలో గేదెల్ని కావచ్చు, పశువుల్ని ఉంచుతారు, వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. అంతేకాకుండా కొన్ని చోట్ల కొంత షెడ్స్ వేసుకొని, గుడిసెలు వేసుకొని కూడా నివసిస్తూ ఉంటారు జనాలు, వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఈ విధంగా ఇది పరిస్థితి. మోంతా తుఫాను ప్రభావం హైదరాబాద్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని రోడ్లు అయితే జలమయం అయిపోయాయి. మూసీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. భారీగా వరద వస్తుంది, వేల క్యూసెక్కుల వరద మూసీలో ప్రవహిస్తుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాలని, నగర వాసులను కూడా అధికారులు అలర్ట్ చేశారు. ఇది మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.